ప్రసంగి గ్రంథము 3 అధ్యాయము 1 ధ్యానం చేసుకుందాం. ప్రతి దానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. చూడండి, ఇక్కడ ప్రసంగి అంటున్నాడు కదా, ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఏ సమయంలో ఏది చెయ్యాలో అది చెయ్యాలి. ఏ సమయంలో ఏం మాట్లాడాలో అది మాట్లాడాలి. చూడండి, పెళ్ళికెళ్ళి మనం అపశుభమైన ఒక మాటలు మనం మాట్లాడతామా? మాట్లాడం. శుభకరమైనగానే మాట్లాడతాం. అలాగే మరి ఏ విషయంలో ఏ పనైనా సరే మనం చేసినప్పుడు ప్రతిదానికి ఒక సమయం పెట్టాడు దేవుడు. ఆ సమయాన్ని మనం ఫాలో అవ్వాలి. మనం తొందరపడకూడదు. దేవుడు ఇచ్చేటటువంటి సమయాన్ని బట్టి మనం ముందుకు కొనసాగాలి. చూద్దాం. సామెతల గ్రంథము 16 అధ్యాయము 21 కూడా ధ్యానం చేద్దాం. జ్ఞానహృదయుడు వివేకి అనబడును. రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. జ్ఞాన హృదయుడు ఏం చేస్తాడట? వివేకి అని పడతాడట. అంటే రుచిగల మాటలు పలుకుట వల్ల విద్య ఎక్కువ అవుతుంది. వివేకి, అసలు వివేక్ అంటే ఏంటి? వివేచన కలిగిన వాడు. అంటే వివేచన ఏదైనా ఇలా చూసేటప్పటికి వరాలలో, కృపా వరాల్లో ఒక వరం వివేచన వరం. ఎప్పుడైతే మనం వివేకముగా ప్రవర్తిస్తామో అప్పుడు ఏది ఎక్కడ మాట్లాడాలో అప్పుడు అది మనం మాట్లాడతాం. అదే ఆ వివేకం మనకు లేదనుకోండి, మనం మాట్లాడే మాటలు అర్ధరహితంగా ఉంటాయి. దానివల్ల విద్య పుట్టదు. విద్య రాదు. అంటే నేర్చుకోరు ఎవరును. మనం వివేకంగా మాట్లాడిన మాటలు అనేక మంది నేర్చుకుంటారు. అవి ఆ వివేకంగా మాట్లాడే మాటలు ఏం చేస్తాయట? నీకు ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలో, ఏ రీతిగా మాట్లాడాలో ఆ వివేకంగా మాట్లాడిన మాటలు మనకు జ్ఞానాన్ని బోధిస్తాయట. ఆ జ్ఞానాన్ని బోధించినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ మాట్లాడాలి అనేది నీకు తెలుస్తది. నీకు విద్య నేర్చుకోవాలంటే విద్య అంటే ఏంటి? వివేకముతో కూడిన విద్య. ఆ వివేకముతో కూడినటువంటి విద్య సమయోచితమైనటువంటి మాటలు నీ నోటంట వస్తాయి. అది నువ్వు నేర్చుకుంటేను. చూద్దాం. సామెతల గ్రంథము 15 అధ్యాయము 28 కూడా ధ్యానం చేద్దాం. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును. భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. చూడండి, నీతిమంతుని యొక్క మనస్సట యుక్తమైనటువంటి ప్రత్యుత్తరం ఇస్తది. యుక్తమైనటువంటి ఎప్పుడు ఎలాగా మాట్లాడాలో ఆ రీతిగా నీతిమంతుని యొక్క హృదయం మాట్లాడుతదట. మాట్లాడటానికి ప్రయత్నిస్తదట. నీతిమంతుని యొక్క మనసు యుక్తముగా మాట్లాడదు. యుక్తముగా అంటే ఏంటి? ఎక్కడ ఎలాగ మాట్లాడాలో మాట్లాడతాడు. అటువంటి మనసు నీతిమంతుడికి ఉంటదట. యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడి, పరిశుద్ధాత్మ అనుగ్రహించబడి, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడికి ఎలా ఉంటదట? మాటలు ఎలా ఉంటాయట? మనసు యుక్తముగా ప్రత్యుత్తరం ఇస్తదట. హల్లెలూయా! అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా అన్నారు, ఎప్పుడు మీరు ఏం మాట్లాడాలో, ఎప్పుడు మీరు ఏ ప్రశ్నకు ఏది సమాధానం చెప్పాలో పరిశుద్ధాత్మే మీలోకి వచ్చి మాట్లాడుతది. మీరు వెరవకండి, మీరు తొందర పడకండి. మీరు తొందర పడక్కర్లేదు. ఎప్పుడు ఏం మాట్లాడాలో అప్పుడే పరిశుద్ధాత్ముడు ప్రత్యుత్తరం ఇస్తారు మీలో ఉండి ఎదుట వాళ్ళతో మాట్లాడటానికి. హల్లెలూయా! అందుకనే వివేకి, జ్ఞాన వివేకి ఆహ్, జ్ఞాన వివేకి వివేకముతో ప్రత్యుత్తరం ఇస్తాడట. అలాగే నీతిమంతుడట యుక్తముగా ప్రత్యుత్తరం ఇస్తాడట. అది ఎలా ఉంటదట? ప్రత్యుత్తరం ఎలా ఉంటదట? ఆ ప్రత్యుత్తరము సమయోచితంగా ఉంటదట. హల్లెలూయా! అందుకనే సమయోచితమైనటువంటి మాట విచిత్రమైన పిండి పళ్ళెములో పెట్టినటువంటి బంగారు పళ్ళులా ఉంటదట. హల్లెలూయా!
ఇదంతా ఈ జ్ఞానము, ఈ వివేకము, ఈ నీతి ఇదంతా నేర్చుకుంటే నీవు ఏ రీతిగా, ఎప్పుడు, ఏ సమయంలో మాట్లాడాలో పరిశుద్ధాత్ముడు నీలో ఉండి ప్రత్యుత్తరమిస్తాడు. మాట్లాడతాడు. మరి నువ్వు మాట్లాడదామనుకున్నావనుకో తొందరపాటు కలుగుతుంది. ఎప్పుడు ఏది మాట్లాడాలో కూడా అది నీకు తెలియదు. అది పరిశుద్ధాత్ముడే నీలో ఉండి బోధిస్తాడు. ఆ బోధించినటువంటి మాటలు నువ్వు మాట్లాడతావు. అందుకనే ఆత్మ సంబంధమైన వాడట ఎవరి చేత కూడా ఏమనిపించుకోడట, వివేచింపబడడట. అంటే ఏంటి? అతనికి వివేచన ఉంటది. ఆత్మ సంబంధికి ఏముంటదట? వివేచన వరం ఉంటదట. అందుకనే పరిశుద్ధాత్ముడు ఎవరి హృదయంలో ఉంటాడో వాళ్ళు ఇంకొకళ్ళ చేత చెప్పించుకునే పని ఉండదట. ఎందుకుండదట? వివేచించబడ్డట. పరిశుద్ధాత్ముని ఉన్నవాడు ఇంకొకళ్ళ చేత వివేచించబడడు. కానీ ఎప్పుడు ఎలాగ మాట్లాడాలో పరిశుద్ధాత్మ అక్కడ ఆ రీతిగా మాట్లాడిస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 30వ వచనాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాం. కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము, మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును. చూడండి, కన్నులకు ప్రకాశించుటట హృదయము సంతోషకరంగా ఉంటది. అంటే వెలుగులో ఉన్నవాడికి సంతోషంగా ఉంటదా? చీకటిలో ఉన్నవాడికి సంతోషంగా ఉంటదా? వెలుగులో ఉన్నవాడికి సంతోషంగా ఉంటది. అంతేకాకుండా ఇంకొక మాట ఏంటంటే ఆ మంచి సమాచారమట ఎముకలకు పుష్టట. మంచి సమాచారం అంటే సమయోచితంగా మంచి సమాచారాన్ని నువ్వు అందించావనుకో ఎముకలకి ఏటట పుష్టి. నీ ఎముకలకు ఆరోగ్యం. నీ ఎముకలు ఎలా ఉంటాయట? బలంగా ఉంటాయట. నీ మాటలు సమయోచితంగా మాట్లాడితే నీ మాటలు ఎదుట వాళ్ళకి ఎలా ఉంటాయట? అయి నీ ఎముకలకు బలాన్ని ఇస్తాయట. చూడండి, కొంతమంది మాట్లాడుతుంటుంటే ధైర్యం వస్తది. ఏమంటే వస్తదా? రాదా? కొంతమంది మాట్లాడుతుంటే సమయానికి కరెక్ట్‌గా ఏం మాట్లాడాలో కరెక్ట్‌గా సలహా ఇచ్చామనుకోండి, ఆ సలహాని బట్టి వాళ్ళకి ఏమొస్తదట? ధైర్యం వస్తదట. ధైర్యం. చూడండి, పడవ ప్రయాణంలో అపోస్తలుడైన పౌలు ప్రయాణించినప్పుడు ఆ ఖైదీలందరూ కలవరపడిపోయారు. కలవరపడిపోతే పౌలు ఒక మాట అన్నాడు. దేవుని యొక్క దూత నాతో మాట్లాడింది. మీకు మీ ప్రాణములు నీతో ఉన్నవారితోను నీ ప్రాణము కూడా పోదని దేవుడు క్షేమంగా అద్దరికి నడిపిస్తాడని ఆ దూత నాతో మాట్లాడిందని సమయోచితంగా పౌలు వారికి ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు వారు ఆహారం మానేశారు అప్పటికే. బెంగపెట్టుకుని దిగులుగా ఉన్నారు. ఇప్పుడు ఆ సమయంలో ఆళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళు భోజనం చేసి తృప్తి చెందారట. చూడండి, సమయోచితంగా మనం మాట్లాడినప్పుడు ఎముకలకి ఏంటంట? పుష్టి. ఎముకలు పుష్టిగా ఉంటాయట సమయోచితంగా మాట్లాడితే. పౌలుకి సమయోచితంగా ఎలాగ మాట్లాడాలో తెలుసు. అందుకనే మోషేతో కూడా ఏమన్నాడు? నీ నోటికి నోరుగా ఉంటాను. ఇర్మియాకి ఏమన్నాడు? నీ నోటికి నేను నోరుగా ఉంటాను. ఉండి నేను మాట్లాడుతాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎప్పుడైతే మన నోటికి నోరుగా ఉంటాడో, అప్పుడు ఏ సమయంలో ఏది మాట్లాడాలో పరిశుద్ధాత్ముడే మాట్లాడతాడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా ధ్యానిద్దాం. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఎండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. సాత్వికమైనటువంటి నాలుక జీవవృక్షము. దానిలో కుటిలత ఉండటం వల్ల ఆత్మకు భంగం కలుగుద్దట. కనుక మనం సాత్వికంగా ఉండాలి. సమయోచితంగా మాట్లాడాలి. ఆత్మకు భంగం లేకుండా మాట్లాడాలి. ఎప్పుడు ఎలాగ మాట్లాడాలో అలాగ మనము మాట్లాడాలి. అందుకని సమయోచితమైనటువంటి మాట విచిత్రమైనటువంటి వెండి పళ్ళెంలో పెట్టిన బంగారు పండు వలె ఉంటది కనుక సమయోచితంగా మనం మాట్లాడాలి అంటే పరిశుద్ధాత్ముని మీద మనం ఆధారపడినప్పుడు ఆయనే మాట్లాడతాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. ఇంకో సమయోచితమైనటువంటి మాట విచిత్రమైనటువంటి వెండి పళ్ళెములో పెట్టినటువంటి బంగారు పండ్లు వలె ఉంటదన్నావు. ఇంకో నాయన నీ వాక్యం విన్నటువంటి ప్రియ బిడ్డలందరూ కూడా
ఇంకో సమయోచితంగా మాట్లాడటానికి ఆ వివేచన, ఆ జ్ఞానము దయచేయండి. నీ పరిశుద్ధాత్మతో నింపండి. నీ కృపను అనుగ్రహించి బిడ్డలను దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.